అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. సో గుడ్ న్యూస్ అందించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో ఇప్పటికే పెన్షన్లు అయితే దాదాపు ప్రారంభమై దాదాపు 4 నుంచి 5 రోజులు అవుతుంది. కొన్ని జిల్లాల వారికి ఇంకా పెన్షన్లు అయితే అందలేదు. సో ఇప్పటి వరకు ఎన్ని జిల్లాల వరకు డబ్బులు అయితే పెన్షన్లు అందించారు, రేపటి నుంచి ఏ జిల్లాలకు ముందుగా పెన్షన్లు అయితే ఇవ్వనున్నారు. సో మొత్తం మీద అయితే తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించిందనమాట. సో ఎప్పటి నుంచి జమ చేయబోతుంది, ఎవరెవరికి తెలంగాణలో ఇంటింటి సర్వే అయితే చేయబోతున్నారట. సో ఎలాంటి డాక్యుమెంట్ ఇవ్వాలి, దీనికి సంబంధించి కొత్త రూల్స్ ఏమిటి, నేను పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి, మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీరిలోకైతే వెళ్ళిపోదామండి. మనం 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఆసరా పెన్షన్ల కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ప్రతి నెల పోస్ట్ ఆఫీస్లో పెన్షన్దారుల అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో పింఛన్ల కోసం వచ్చే వయసు పైబడిన బామ్మలు, తాతయ్యలు, అంగవైకల్యం కలిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్ కోసం ఉదయం నుంచే పోస్ట్ ఆఫీస్ ముందు క్యూ కడుతున్నారు. ఉదయం సమయంలో తెరుచుకోవాల్సిన పోస్ట్ ఆఫీస్ తలుపులు ఇష్టారీతిన తెరుచుకుంటున్నాయి. ఆఫీస్ సిబ్బంది సమయపాలన పాటించకపోవడంతో ఆఫీస్ ఎప్పుడు తెరుచుకుంటుందో, అసలు తెరుచుకుంటుందో లేదా కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమగండ మండలం బెంగాల్ పోస్ట్ ఆఫీస్ ముందు ఉదయం 8 గంటల నుంచి పింఛన్దారులు క్యూ కట్టారు. మిట్ట మధ్యాహ్నం అవుతున్నా పోస్ట్ ఆఫీస్ తెరుచుకోకపోవడంతో పింఛన్దారులు పడిగాపులు కాచి నీరు ఆరిపిస్తుంది. అంటే ప్రతి నెల ఇదే తతంగం కొనసాగుతుందట. ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు పింఛన్లు ఇస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పింఛన్దారులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని, పరిస్థితిని చక్కదిద్దాలని పెన్షన్దారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనా కూడా ఇటు పోస్ట్ మ్యాన్ ఏ టైంలో వస్తున్నారు ఏందని ఒకసారి తెలుసుకోండి. చాలా చోట్ల అయితే ఇంకా పెన్షన్ చేతికి అయితే రావడం లేదు. సో ఇప్పటి వరకు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు విడుదల కావడం జరిగింది, రేపు ఏ జిల్లాలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే విడుదల అవుతాయని ఒకసారి చూద్దామండి ఓవరాల్గా. సో మొత్తం ఇదైతే తెలంగాణలో జనగాము, అదేవిధంగా జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాలు, అదేవిధంగా కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కోరంబి, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నారాయణపేట, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడ, హన్మకొండ, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలకు అయితే రేపు అయితే పెన్షన్లు అయితే ఇవ్వనున్నారన్నమాట. సో మొత్తం ఎంత ఇవ్వనున్నారు ఏంటంటే 2016 రూపాయలు, 4016 రూపాయలు అయితే అందిస్తున్నారు. సో మొత్తానికి ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఏ టైంలో వస్తున్నారు, అంటే ఆ పోస్ట్ మ్యాన్ ఏ టైంలో ఇస్తున్నారు, ఏ టైంలో ఇవ్వట్లేదు. కొంతమంది అయితే నేరుగా వాళ్ళైతే 1-2 రోజుల్లో వచ్చిన వెంటనే డబ్బులు కూడా అందరికి చేతికి వేస్తారు. కొంతమంది అయితే నిర్లక్ష్యం వహించి ఎప్పుడు ఇస్తారో ఏందో అని చెప్పేసి వాళ్ళను ముసలిలోని ఇంకా పాటించుకునే పరిస్థితి కొన్ని చోట్ల అయితే కనబడం లేదు. కాబట్టి మొత్తానికైతే బ్యాంక్ ఖాతాలో పడేవారు బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి. ఇంకా వేలుముద్రను పడిన వరకు పంచాయతీ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అయితే రేపు ఈ జిల్లాలకు సంబంధించి డబ్బులు అయితే పంపిణీ అయితే షురూ అవుతుందన్నమాట. చిన్న అప్డేట్ అంటే ఇక్కడ అక్టోబర్ 3వ తారీఖు నుంచి 7వ తేదీ వరకు 5 రోజుల పాటు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రాంతాల్లో కుటుంబ సభ్యులందరూ సమ్మతిస్తే ఫోటోలు తీయాలని, అది ఒక ఆప్షన్ మాత్రమే ఉండాలని చెప్పారు. రేషన్ కార్డు, అదేవిధంగా పింఛన్లకు సంబంధించి స్వయం సహాయక సంఘాలు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, బీమా, ఆరోగ్య శ్రీ వంటి వెలుగు వంటి కార్యక్రమాలు నమోదైన డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబాల గుర్తింపు సంబంధించి ప్రక్రియ పూర్తయిందని, పైలట్ ప్రాజెక్ట్ కింద వాటిని నిర్ధారించుకోవడంతో పాటు కొత్త సభ్యులను చేర్చడం పాటు కుటుంబ సభ్యులు ఎవరైనా మృతి చెందితే అలాంటి వారిని తొలగిస్తామని అధికారులు అయితే వివరించారనమాట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్దారులకు సంబంధించి ఇప్పటికే 119 నియోజకవర్గాల్లో 258 చిల్లర అయితే మొత్తానికి మనకు 3 తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించి ఏదైతే మిగతా పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా డిజిటల్ హెల్త్ కార్డులు ఉన్నాయో మొత్తానికి సర్వే అయితే చేయనున్నారన్నమాట. అందరూ కూడా ఇంటికాడ అయితే ఉండాల్సి ఉంటుంది. మరి మా గ్రామం, మా పట్టణానికి ఎప్పుడు వస్తారు ఏందనేది పూర్తి స్థాయిలో కూడా మనకు రేపు ఉదయం కల్లా లేదంటే మధ్యాహ్నం కల్లా అయితే ప్రభుత్వం అయితే ఆ లిస్టు మీ డబ్బు చాటింపేయడం లేదంటే తెలుస్తుందన్నమాట పంచాయతీలకు సంబంధించి. సో మొత్తం మీద అయితే ఇదండి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. దాంతోపాటు ఈ బతుకమ్మ దసరా కానుకగా బతుకమ్మకు సంబంధించి చీరలు పంపిణీ అయితే చేయాలిగా, వాటి ప్లేస్లో 500 రూపాయలు మినిమం అన్న ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ముందుకు వస్తున్నట్టు తెలుస్తుంది. లేదంటే చీరలన్నా ఇస్తుందన్నమాట గిఫ్ట్ల రూపంలో. మొత్తానికైతే ప్రభుత్వం మరి ఈసారి రేషన్ షాప్లో కూడా కొన్ని సరుకులు అదనంగా ఇస్తే బాగుంటుంది అని ప్రభుత్వం అయితే తెరపీదికి పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుందండి. చూడాలి మరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి ఇది.